శ్రీ సత్యసాయి జిల్లా ఫ్రెండ్స్ ట్రస్ట్ ఫౌండర్ షేక్ మన్సూర్ ఆహ్వానం మేరకు ఆర్టీడీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాన్చో ఫెర్రర్ తలుపుల మండలానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఫ్రెండ్స్ ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తలుపుల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మాన్చో ఫెర్రర్ ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. పేదలు, నిరుపేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు. ఫ్రెండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ప్రజలకు సేవ చేయడంలో తమ వంతు సహకారం అందిస్తామని మాన్చో ఫెర్రర్ తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ట్రస్ట్ ఫౌండర్ షేక్ మన్సూర్ తెలిపారు. ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం మన్సూర్ చాలా కాలం నుంచి అడుగుతా ఉన్నాడు, ఇట్లా ఒకసారి రండి తలుపులకి, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడని కొంచెం చెప్పిన తర్వాత ఆఖరిగా ఒక అవకాశం దొరికింది రావడం. నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఇష్టం. ఫాదర్ దగ్గర నేర్చుకున్నాం ఇవన్నీ, మన దగ్గర ఉన్న విలువలు ఫాదర్ దగ్గర నేర్చుకున్నాం. ఇతరులకు సహాయం చేయాలా, మానవత్వం కలిగి ఉండాలా, ఇవన్నీ ఫాదర్ దగ్గర. అదేవిధంగా ఫాదర్ కూడా మొదటి నుంచి ఆర్డిటీలో ఎంతో మంది పనిచేసి పోయినారు. ఇప్పటి వరకు ఆర్డిటీలో పనిచేసే వాళ్ళకి ఎప్పుడు చెప్పేవాళ్ళు ఫాదర్, ఈడే ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ధైర్యం చేయి, ఓ ఇంకో ప్రాంతానికి ఆడ ఒక సంస్థను ఏర్పాటు చేయి, సేవ చేయి ప్రజలకి అని చెప్పి అట్లా చాలా మంది పోయి చేసినారు. ఆర్డిటీని స్ఫూర్తిగా తీసుకొని, ఫాదర్ని స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగము మన్సూర్. సో చాలా సంతోషము. అన్ని విద్యాపరంగా కానీ, దివ్యాంగుల కోసం కానీ, ఆరోగ్యం బాగలేని వాళ్ళ కోసం కానీ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ గర్భిణీ స్త్రీలకి ఉచిత భోజనం ఏర్పాటు చేయడము నెల నెల చేస్తూ ఉన్నారు. సో నిజంగా చాలా సంతోషం అనిపిస్తారు. నాకు కూడా కావాల్సింది అదే అనమాట. మనలో ప్రతి ఒక్కరిలో కొంత వరకు ఆ సేవా భావం, ఆ సేవ చేసే మనసు ఉండాలా. సమాజం బాగుపడాలంటే అది ఉండాలా. నేను నా కోసం ఆలోచన చేస్తే, నువ్వు నీ కోసమే ఆలోచన చేసి, నీ దారిలో నువ్వు, నా దారిలో నేను అంటే సమాజం బాగుపడదు. మనం అందరూ కలిస్తేనే, అందరూ ఇంకొకరి గురించి, పక్కనోళ్ళ గురించి ఆలోచన చేయగలిగితే మన సమాజం బాగుపడుతుంది.